నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను పర్వీన్ ఇక డీటెయిల్స్ చూస్తే నిర్మల్ జిల్లా ముదల్ నియోజకవర్గంలో సమాచార రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. మాజీ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, నారాయణరావు పటేల్, మార్కెట్ చైర్మన్ ఆనందరావు పటేల్ తదితరులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను మంత్రి పొంగిలేటి అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి పొంగిలేటి తెలిపారు. కులగణన సర్వే ద్వారా నియోజకవర్గం, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ వార్డులకు ఏవేమి అవసరం ఉంటుందో పరిగణంలోకి తీసుకొని అభివృద్ధి చేస్తామని మంత్రి పొంగిలేటి తెలిపారు. ఈ ప్రకారంగా మేము అన్ని రకాల అన్నిటినీ సరిదిద్దాలని, ప్రతి భూమి ఉన్న ఆసామికి అభద్రత ఉంది. ఆనాడు 2020లో తెచ్చిన రెవెన్యూ చట్టం కానీ, ధరణి అనే కార్యక్రమం ఏదైతే మహా అద్భుతమని చూపించి భూములున్న ఆసాములకి భయ ప్రాంతులకి గురి చేసి తెలంగాణలోని సుమారు 2.5 లక్షల ఎకరాలు, 2.5 కోట్ల ఎకరాల భూమిని విదేశాల్లో ఉండే సంస్థలకి తాకట్టు పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మన నాయకులు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం ఒక రోల్ మోడల్ గా ప్రతి గ్రామాన్ని, ప్రతి కుటుంబాన్ని సర్వే చేసి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని మోడల్ గా చేసి భవిష్యత్తులో మనందరి కష్ట ఫలితంగా ఏదైతే దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ గారు వస్తారో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈనాడున్న తెలంగాణ రాష్ట్రంలో 19,36,000 ఇళ్లు కట్టిన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. దాన్ని మరిపించే విధంగా మొదటి విడతగా 4,50,000 ఇళ్లు ఇవ్వబోతున్నాం. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున మొదటి విడత ఇస్తున్నాం. ఇది రాబోయే 4 సంవత్సరాలలో రాష్ట్రంలో 20 లక్షల ఇళ్లు కట్టాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. అన్నిటినీ సరిదిద్దాలని